క్వాంటమ్ టాక్ కార్యక్రమంలో భాగంగా టెక్ విద్యార్థులతో సీఎం చంద్రబాబు ఆన్లైన్లో మాట్లాడారు. క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి రాష్ట్రంలో తొలిసారి క్వాంటమ్ ప్రోగ్రాం నిర్వహించింది. ఏపీలో క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించి దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ను విద్యార్థులకు వివరించారు సీఎం చంద్రబాబు. ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే 100 కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించామన్నారు చంద్రబాబు. గుంటూరు జిల్లా ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడింది. ఇప్పటంలో ఈరోజు పవన్ పర్యటిస్తారని ముందుగా డిప్యూటీ సీఎం కార్యాలయం, జనసేన పార్టీ ప్రకటించాయి. ఇండ్ల శివనాగేశ్వరమ్మ ఇంటికి వెళ్తారని తెలిపాయి. అయితే తాజాగా పర్యటన వాయిదా పడిందని అధికారికంగా వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా పర్యటన వాయిదా పడింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభాన్ని గుడివాడ అమర్నాథ్ కలిశారు. ముద్రగడ్డ నివాసానికి వెళ్లిన అమర్నాథ్ను ముద్రగడ్డ సాధనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముద్రగడ్డ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 4.5 దశాబ్దాలుగా ముద్రగడ్డ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అమర్నాథ్ తెలిపారు. నూతనంగా గెలుపొందిన సర్పంచ్లు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు అన్నారు. మంథని పట్టణంలోని శివకిరణ్ గార్డెన్లో నూతనంగా గెలుపొందిన మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు పాలకుర్తి మండలంలోని 4 గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ప్రపంచానికి శాంతిని, మంచిని పంచాలని యేసుక్రీస్తు మానవ రూపంలో జన్మించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పాస్టర్లు, సహోదరులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో బేగరేరి రాములు ఇల్లు కూల్చివేయటం అన్యాయమని మండిపడ్డారు. ఓటు వేయకపోతే ఇంటిని కూల్స్తారా అని మండిపడ్డారు. నిందితులపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. తక్షణ సహాయం కింద ₹1,00,000 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో సమస్యలపై ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ దుర్మార్గమైన పాలన చేస్తుందని మండిపడ్డారు. వెల్దుర్తిలో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రభుత్వంపై మండిపడ్డారు. అబద్ధాలు, అసత్యాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడారంలో నేడు సమ్మక్క సారలమ్మల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం ప్రకటించింది. ఆలయ గద్దెల వద్ద జరుగుతున్న కొన్ని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలోని శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో శ్రావణ నక్షత్ర కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మాస కళ్యాణం జరిగి 20న జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, దాతలు ముందుకు రావాలని ఆలయ సిబ్బంది కోరారు. దేశంలోని శైవ క్షేత్రాల్లో అత్యంత విశిష్టత కలిగిన ఈ ఆలయం పునర్నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని యాగర్ల మలుపు వద్ద వరుసగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సోమ, మంగళవారాల్లో ప్రమాదం జరిగిన చోటే మళ్లీ ప్రమాదం జరిగింది. కారు, వ్యాన్ అదుపు తప్పి కాలువలో పడిపోయాయి. రోడ్డు వంపు, మలుపు కారణంగా ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డుకు మరమ్మతులు చేసి కాలువకు రైలింగ్, లైటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గట్కేశ్వర మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య విడాకుల నోటీసుల పంపడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ గ్రామానికి చెందిన గట్టుపల్లి వెంకటేష్ అనే డ్రైవర్ తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండను ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్లుగా గెలవడం శుభపరిణామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. 137 మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్లో 105 మంది గెలవటం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్లను గడ్డం ప్రసాద్ కుమార్ అభినందించారు.
సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. కొల్లూరులోని బ్లాసమ్ హైట్స్ అపార్ట్మెంట్లోని ఎస్టీపీ ప్లాంట్ను శుభ్రం చేసేందుకు వెళ్లి చనిపోయారు. క్లీన్ చేసే సమయంలో ఊపిరాడక చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు హైదరాబాద్ యూత్ అసెంబ్లీ స్వచ్ఛంద సంస్థ చేయూతనందించింది. 2 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను సంస్థ ప్రతినిధి నిహాల్ కృష్ణతో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి ప్రారంభించారు. తిరుపతిలో ఈ నెల 26 నుంచి 29 వరకు భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఘనంగా నిర్వహించనున్నారు. విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమ్మేళనానికి దేశవ్యాప్తంగా ఉన్న అకాడమిషన్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పాలసీ మేకర్లు హాజరు కానున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో విజ్ఞాన ప్రదర్శన, వివిధ స్టాల్స్, వర్క్షాపులు, చర్చా సమావేశాలు నిర్వహిస్తారు. ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం ఇనుమూరులో భూ వివాదం జరిగింది. స్థానిక గిరిజనులకు రెవెన్యూ, పోలీసు అధికారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. గత 30 ఏళ్లుగా ఆ భూమిని సాగు చేస్తున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. ఆర్డీఓ ప్రొటెక్షన్ ఆర్డర్ పేరుతో భూముల్లో మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి తమపై పోలీసులు దాడి చేశారని గిరిజనులు ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఆహార పదార్థాలు, పరిశుభ్రత, వైద్యుల తనిఖీలు తదితర అంశాల పట్ల ఆరా తీశారు. మాతా శిశు సంరక్షణలో కేంద్రంలో గర్భిణీ స్త్రీలతో మాట్లాడారు. వైద్యులతో సమావేశం నిర్వహించి ఆసుపత్రి పనితీరు మెరుగుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య మండిపడ్డారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి వారవలేక మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు అందే సంక్షేమ ఫలాలను చూసి రచ్చ చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దివ్యాంగుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచినట్లు గుర్తు చేసిన ఆయన నెల ప్రారంభంలోనే పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. రేషన్ నేరుగా ఇంటికి వెళ్లి ఇస్తున్నారని తెలిపారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని పలువురికి ఇళ్ల పట్టాలు అందించారు రాజేంద్ర ప్రసాద్. పల్నాడు జిల్లా కోటప్పకొండలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటు రావడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి చెందాడు. నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు బదిలారు. పని సరిగా చేయటం లేదని ఇటీవల ఉద్యోగి ఈవో చంద్రశేఖర్ మెమో ఇచ్చారు. ఈవో వేధింపుల వల్లే తన భర్త చనిపోయాడని ఆయన భార్య ఆరోపించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు స్టేషన్ పరిధిలో 2 బాలికలు తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న రాజోలు సిఐ నరేష్ కుమార్, రాజోలు ఎస్ఐ రాజేష్లు 3 గంటల్లోపే ఆ బాలికలు రాజమండ్రి సమీపంలో ఉన్నారని కనుగొని వారిని సురక్షితంగా తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాపట్ల జిల్లా మేదరమట్ల గ్రామంలోని పత్తుల కాలనీ, ఎన్టీఆర్ కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. పత్తుల కాలనీలో తమ సొంత నిధులు 7 లక్షల రూపాయలతో రీమోడలింగ్ చేసిన చర్చిని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం చర్చి సంఘ పెద్దలు ఏర్పాటు చేసిన కేక్ను మంత్రి కట్ చేసి చిన్నారులకు తినిపించారు. మహబూబ్ నగర్ అదనపు రవాణా కమిషనర్ కిషన్ నాయక్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో కిషన్ నాయక్ నుండి 12 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన ధ్రువపత్రాలు, డాక్యుమెంట్లు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో అక్రమ ఆస్తులను గుర్తించామన్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రచార రథం ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలోని మురాడి వద్ద నాగోబా ఆలయ పీఠాధిపతి మొస్రం వెంకట్రావు పటేల్ అధ్యక్షతన మొస్రం వంశీయులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై చర్చించారు. నాగోబా ప్రచార రథానికి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార రథాన్ని ఊరి పొలిమేర వరకు సాగనంపారు. పల్నాడు జిల్లా వెల్దుర్తిలో విషాద ఘటన చోటు చేసుకుంది. సిగిరిపాడు గ్రామ శివార్లోని జాతీయ రహదారి NH 565పై గుర్తు తెలియని వాహనం ఢీకొని పెద్ద పులి మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం పెద్ద పులిని ఢీకొన్న వాహనాన్ని గుర్తించే పనిలో అటవీ శాఖ, పోలీసు అధికారులు ఉన్నారు. వరంగల్ జిల్లా
పైడిపల్లిలో మైసమ్మ ఆలయం కూల్చివేశారు. నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని మహానగరపాలక సంస్థ సిబ్బంది కూల్చివేశారు. ఆలయం కూల్చివేయడంతో మనస్తాపం చెందిన ఆలయ నిర్మాణదాత రవి ఆత్మహత్యను చేశారు. ఆయన్ను ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై బీజేపీ శ్రేణులు హిందూ వాహిని కార్యకర్తలు మండిపడ్డారు. రోడ్డుపై నిరసన తెలిపారు. పోలీసులు హిందూ వాహిని కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఖమ్మం సత్తుపల్లిలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించిన జీఎం కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. సింగరేణికి మైనింగ్లో ఉన్న అనుభవం మరే ఇతర కంపెనీలకు ఉండదన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి కాలరీస్ కూడా మారుతోందని ఆయన చెప్పారు. మంత్రి సంధ్యారాణి కుమారుడిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. త్రివేణి సాలూరు మున్సిపల్ ఉద్యోగి శ్రీదేవి కలిసి ఆడిన ఓ నాటకమని అన్నారు. మంత్రి పిఏ సతీష్ ఆమె కుమారుడిపై చేసిన ఆరోపణలన్నీ కల్పితమన్నారు. వారి పేర్లతో వాట్సాప్ క్రియేట్ చేసి చాటింగ్ చేసినట్లు అసత్య ప్రచారాన్ని వైరల్ చేశారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మరో 11 మంది ఐఏఎస్లకు పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2013 బ్యాచ్కు చెందిన ఐఏఎస్లకు అడిషనల్ సెక్రటరీ హోదా కల్పించింది. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజీలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతోత్సవాలు నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. అటల్ విజన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు వాజ్పేయి రామరాజ్యం కావాలని కళ్ళ కన్నారని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరికీ ఎంపీ డీకే అరుణ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ సర్పంచులుగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవాలని, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. వికసిత్ భారత్ జీరామ్జీ బిల్లుతో గ్రామాల్లో నూతన శకం మొదలైందని డీకే అరుణ అన్నారు. ఏలూరు జిల్లాలోని సర్వజన ఆసుపత్రికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో కలిసి ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రజలకు అందుతున్న వైద్యంపై రోగుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అనేక అక్రమ కేసులతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రాయచోట్లో బీసీ నేత విజయభాస్కర్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిస్తే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఖమ్మం జిల్లా డీసీసీ కార్యాలయంలో పివి నరసింహారావు వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథం హాజరయ్యారు. పివి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనేక పదవులు చేపట్టిన ఏకైక వ్యక్తి, అనేక భాషల్లో మాట్లాడగలిగిన విద్యావేత్త పివి అని విశ్వనాథం తెలిపారు. రాజంపేట జిల్లా సాధన కోసం రాజంపేట బంద్ పిలుపు మేరకు రాజంపేట ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా ధర్నా చేశారు. ఈ బంద్లో జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు నిరసనకారులు పాల్గొన్నారు. దీంతో వివిధ దూర ప్రాంతాలకు ప్రయాణించవలసిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. యువ ఆపద మిత్రులు సిద్ధమయ్యారు. హైడ్రాలో వారం రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆపద సమయంలో ఎలా తనను తాను రక్షించుకోవాలో, చుట్టుపక్కల వారిని ఎలా కాపాడాలో తెలుసుకున్నారు. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొదటి రెస్పాండెంట్గా ఎలా స్పందించాలో అవగాహన తెచ్చుకున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. బీజేపీకి ఓటు శాతం పెరుగుతుండటంతో భయపడి కేసీఆర్ బయటకు వచ్చారని అన్నారు. కేసీఆర్ గంటన్నర స్పీచ్లో కేంద్ర ప్రభుత్వంపై అబద్ధాలు తప్ప అందులో పసలేదన్నారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజలకు వాస్తవాలు తెలుసునన్నారు రామచంద్రరావు. తెలంగాణ సర్పంచ్లుగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేసిన వారికి బాధ్యతలు మొదలయ్యాయి. వారికి గతంలో మాదిరిగానే జాయింట్ చెక్ పవర్ కొనసాగిస్తూ పంచాయతీరాజ్ శాఖ మెమో జారీ చేసింది. మహిళలపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శివాజీకి నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ ముందు ఈ నెల 27న హాజరు కావాలని శివాజీకి నోటీసులు అందించింది. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో అన్నాదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అన్నను తమ్ముడు కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రతిరోజు తాగి వచ్చి తనను హింసిస్తుండటంతో నిందితుడు విసుగుపోయి హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ పథకాల స్ఫూర్తిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ప్రధానమని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ మీటింగ్లో ఎమ్మెల్యే గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, నడుకుడిది ఈశ్వరరావులు పాల్గొన్నారు. ములుగు జిల్లా మేడారంలో మంత్రులు పొంగులేటి, సీతక్క, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి పర్యటించారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి సమీక్షా సమావేశం నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో భూమి తగాదాలతో జరిగిన హత్య కేసులో జిల్లా కోర్టు తీర్పిచ్చింది. 9 మంది నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 4 ఏళ్ల విచారణ తర్వాత నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. విశాఖలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖ పరిధిలో మొత్తం 6 చోట్ల తనిఖీలు చేశారు. పలువురు సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లతో పాటు వారి బంధువుల ఇళ్లపై దాడులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై సోదాలు చేశారు అధికారులు. కొన్ని చోట్ల పలు కీలకమైన డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కోడ్ల స్టేడియంలో ఈ నెల 25 నుంచి 30 వరకు అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టును విడుదల చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు, కూటమి నేతలు 8 విభాగాల్లో జరిగే ఎడ్ల పోటీలో ఉత్సాహవంతులైన రైతులందరూ పాల్గొనాలని అన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. త్రివేణి, సాలూరు మున్సిపల్ ఉద్యోగి శ్రీదేవి కలిసి ఆడిన ఓ నాటకమని అన్నారు. మంత్రి పిఏ సతీష్ ఆమె కుమారుడిపై చేసిన ఆరోపణలన్నీ కల్పితమన్నారు. వారి పేర్లతో వాట్సాప్ క్రియేట్ చేసి చాటింగ్ చేసినట్లు అసత్య ప్రచారాన్ని వైరల్ చేశారని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. పిల్లర్ నెంబర్ 191 దగ్గర ట్రాఫిక్ పోలీసులపైకి లారీ దూసుకువెళ్లింది. అక్కడికక్కడే ట్రాఫిక్ పోలీసు మృతి చెందాడు. ఘటనపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. 2 ప్రాంతాల్లో హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టారు. చాటోగ్రామ్, సుల్తాన్పూర్లో ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2 హిందూ కుటుంబాల ఇళ్లకు తాళం వేసి నిప్పు పెట్టారు. ఘటన సమయంలో ఇళ్లలో 8 మంది ఉన్నారు. ఇంటి వెనుక నుంచి బాధితులు పారిపోయారు.